అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే నా ఉద్యోగం. నేను ఇది నాయన అడగకూడదు అని బోధించాల్సిన వాడిని నేను కాదు. నన్నే గురువుగా ఆరాధిస్తాడు, అప్పుడు గురువుగా చెప్తాను. వరాలు అడిగి ఇచ్చేవాడిగా నన్ను ఆరాధిస్తాడు, ఆరాధిస్తాను. గురువుగా ఆరాధిస్తాడు, నాయన ఇది ఆడకూడదు, ఇది అడుగు, అది ఇస్తాను అని బోధిస్తాడు. కాబట్టి ఈ గురువు, ఈ బోధించేవాడు శివుడే, వరాలు ఇచ్చేవాడు శివుడే. ఈ విధంగా శివారాధన పెద్దలు నిర్ణయించారు. అందరికీ కూడా న్యూనాధిక్యతలు, ఏది ఎక్కువ తక్కువ, అధికమైనటువంటి అధికారం అనధికారం అనే భేదాలు లేకుండా అనుగ్రహ స్వరూపుడై సర్వాంతర్యామి అంతర్యామి ఉన్నటువంటి శివతత్వాన్ని కేవలం అతి సులభంగా అన్ని మంత్రములకి అతి చిన్నదై, ఇంతకన్నా చిన్నది మంత్రం ఇంకొకటి లేదండి. 5 అక్షరాలు, నిమిషానికి 100 చేయవచ్చు, తొందరగా చేసి 100 నిమిషాలు ఒక మాట అయ్యే మంత్రాలు కూడా ఉన్నాయి.